विनायक जय भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा इंद हिमाचल यमुना गंगा उत्कल जलचितरंगा तव शुभ नामे जागे तव शुभाशीष मागे जय दादा जनगणमंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता जय। గణతంత్ర దినోత్సవం ఈరోజు మనం చాలా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక కవి చెప్పాడు, నా దేశం భగవద్గీత, నా దేశం పునీత సీత, నా దేశం పవిత్ర సంస్కార గంగా. ఎవరో కాదు, నారాయణ చేశాడు. అలాంటి బ్రహ్మాండమైన భారతదేశం పూర్వం కాలంతో పాటు మనం కూడా మారాలి, దానితో పాటు సమాజం కూడా మారాలి, సమాజ దృక్పథం కూడా మారాలి. మరి ఈ రోజు చూసినట్టయితే ఏ విధంగా ఉందంటే, ఒక సుందరంగా ప్రమాణ స్వీకారం చేసిందట, ఇక్కడి నుంచి ఎవరిని మోసగించలే. ఒక పులి పశ్చాత్తాపడ్డదట, ఏమని? తోటి జంతువులను సంహరించినందుకు. ఇది కట్టున పెడుతూ గొర్రెలన్నీ తలలు ఉన్నాయి అప్పటికీ ఇప్పటికీ. ఇక్కడ నక్క పులి ఎవరో మనకు తెలుసు. దేశంలో ఎక్కడైనా అప్పటికి ఇప్పటికీ దరితో సౌభాగ్యం సమాంతర రేఖలుగా ప్రయాణం చేశారు. ఇది జరిగినంత కాలం గుడి గుడ్సుల్లో ఉండేవాడు బాగుపడు. వాడు బాగుపడినంత కాలం దేశానికి నిజమైన స్వతంత్రం లేదు, జరుగుతున్నది. నిద్రించినంత కాలం ప్రజాస్వామ్యం బాగుపడదు. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి మనిషి ఎప్పుడైతే ఆకలికి అనుమతించడో, ప్రశాంతంగా స్వేచ్ఛగా జీవించగలుగుతాడో అప్పుడే నిజమైన స్వాతంత్రం, నిజమైన గణతంత్రం. దానికోసం కనీసం ఇప్పటికైనా ప్రతి ఒక్కరు రోజుకి ఒక 10 నిమిషాలైనా ఆలోచించండి, సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించండి. చేసినటువంటి ఎంతో మంది కృషి మేధావుల కృషి వల్ల ఈ యొక్క రాజ్యాంగ రచన జరిగింది. మరి అప్పుడు రాష్ట్రపతి రాజ్యాంగ ప్రసాద్ 50 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం మరి చాలా కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు దాదాపు 2 సంవత్సరాల 11 నెలల కొన్ని దినాలు పట్టింది. దాని తర్వాత ఈ యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంకా ముందు కూడా అదే రాజ్యాంగాన్ని మనం అమలు చేస్తున్నాం. కూడా భారతీయులు అందరం కూడా ఆ యొక్క రాజ్యాంగాన్ని అతిక్రమించకుండా మనం నడుచుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కోసమే ప్రతి భారతీయుడు జన్మల భారతదేశంలోనే పుట్టాలి, భారతదేశంలోనే చావాలి అని కోరుకుంటుంటారు. మన దేశం యొక్క ఔన్నత్యాన్ని మనం కూడా చాటాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం భారతీయులమని గర్వపడేటువంటి అవసరం కూడా ఉంది. अपने कॉलोनी के वरिष्ठ सदस्य
श्री राममोहन राव जी और श्री शंकर जी अपने अपने विचार व्यक्त किए और अपने वरिष्ठ नेता अच्छा गाना गाकर, भक्ति गाना गाकर हम सबको आनंदित किया। आप सभी को इस कार्यक्रम में जो भाग लिए उसके लिए कॉलोनी की ओर से आप सभी को धन्यवाद और बधाई देता हूँ। धन्यवाद।